హాయ్ ఫ్రెండ్స్, నేనైతే హాసినికి పూలతో ముడివేద్దాం అనుకుంటున్నాను. సో అందుకనే పువ్వులైతే తెప్పించాను అనమాట. మనకైతే కనకాంబరాలు ఉంటే చాలా బాగుంటుంది లుక్, పూల చెడుకైనా పూల ముడికైనా. మనకైతే ప్రజెంట్ అవైలబుల్ లేవు. సో అందుకనే గులాబీ పూలతో ట్రై చేద్దామని చెప్పి తెప్పించేసాను. ఇక్కడ చూడండి, నేను కంప్లీట్ చేసి పెడితే నేను కూడా గుచ్చుతాను, నువ్వైనా గుచ్చేదని చెప్పి ఆ సూది పట్టుకుని అలా దండ మొత్తం కంప్లీట్ చేసి పెట్టింది హాసిని. మనకైతే మమ్మీ కూడా సపోర్ట్ చేస్తుంది ఆ పూలు కట్టడానికి. సో ఇంకా హాస్నికైతే ఇప్పుడు జడేయాలని చెప్పి నేను చూస్తుంటే ఆవిడేమో మీరేనా పూలు గుచ్చేది, నేను గుచ్చుతాను కూర్చుంది. ఫైనల్గా కావాల్సినవి అయితే అన్నీ ఒక చోట పెట్టేశాను. ఈవిడైతే లోపల కరెంటు పోయిందని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. ఒక్క హాఫ్ అన్ అవర్లో అయ్యేదాన్ని 2 అవర్స్ అయితే చేసింది హాసిని. అటు తిరిగి ఇటు తిరిగి, అటు చేసి ఇటు చేసి నన్నైతే ఒక్క ఆట ఆడించింది. మా తాతయ్య వస్తే ఆయనతో ఈలోపు మాటలు మాట్లాడి ఆయన విసిగిస్తా, ఆయనతో కబుర్లు చెప్తా కూర్చుంది నేను జడేసేలోపు. నేనైతే ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ పెట్టేశాను. అండ్ తనకి ముడి షేప్ రావడం కోసం అని చెప్పి బ్యాంగిల్తో జడ వేద్దాము, అప్పుడు రౌండ్ అనేది చక్కగా నీట్గా వస్తుందని చెప్పి ఫస్ట్ అయితే పోనీ పెట్టేసా. అండ్ ఇప్పుడు దీంతో అయితే కుస్తీ పడుతున్నాను నేను బ్యాంగిల్తో. దీన్ని ఎలా చూడాలా అని చెప్పి హాసిని ప్రయత్నిస్తుంది అనమాట. నేను పైన పెట్టే కొప్పును కూడా చూడాలంట తను. సో నాకైతే దీనికే చాలా టైం తినేసింది కరెక్ట్గా రావడానికి. అది జుట్టు అది నీట్గా ఉండాలని చెప్పి నేనైతే గాజుతో వేద్దాం అనుకున్నాను. నార్మల్గా అయితే బన్ కూడా పెట్టచ్చు, కాకపోతే నాకైతే అంత నచ్చదు. సో అందుకని చెప్పి ఇట్లా బ్యాంగిల్తో అయితే జడ వేస్తున్నాను. ఏం లేదండి, పోనీ పెట్టేసి మనం దాంట్లోకి బ్యాంగిల్ ఎక్కించేసి తర్వాత దాన్ని అయితే టైట్ చేసి రబ్బర్ బ్యాండ్ పెట్టడమే. అండ్ తర్వాత ఉన్న ఎక్స్ట్రా హెయిర్ అంతా కూడా అటు ఇటు అల్లేసుకొని ఆ బన్ను కింద అయితే పెట్టేసేసి క్లిప్స్ పెట్టేసేయండి. తర్వాత ఫస్ట్ చెండు అయితే పెట్టాలి దాన్ని కవర్ చేయటానికి. నేనైతే మల్లెపూలు పెట్టాను. నేనైతే మొత్తం గుచ్చేసి కడుతున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే దానికి సూదితో కూడా టాకాలు వేస్తారు. హాసిని అంతసేపు కూర్చోదని చెప్పి నేనైతే నీట్గా వాటిని గుర్చేసి దానికి టిక్స్ అవి పెడుతున్నాను సపోర్ట్ ఇవ్వడానికి. అటు దొల్లి ఇటు దొల్లి 2 అవర్స్ చేసింది. ఫస్ట్ అయితే లీవ్స్ పెట్టాను, నాకు అంత నీట్గా అనిపించలేదు. సో అందుకని వాటిని అయితే రిమూవ్ చేసేసి రోజెస్ పెట్టేశాను. ఎందుకంటే లీవ్స్ కూడా కనబడితేనే కదా మనకైతే అందం వచ్చేది. సో అందుకని చెప్పి నేనైతే రోజెస్ రిమూవ్ చేసి లీవ్స్ రోజెస్ పెట్టాక పైన పెట్టాను. ఫైనల్గా అయితే చూద్దాం అవుట్పుట్ అయితే ఎట్లా వస్తుందో. యాక్చువల్గా అయితే పూల జడ వేద్దాం అనుకుంటున్నాను, కానీ అంతసేపు అయితే వీటితో చాలా కష్టం. మనకి అది వచ్చేసి అట్టతో కుట్టి వేయాలి, వాళ్ళు బరువు మొయ్యలేరు కాబట్టి. నేను ఇప్పటి వరకు అట్టకైతే కుట్టలేదు, డైరెక్ట్ జడకైతే వేశాను కొంచెం పెద్ద పిల్లలకి. సో అందుకనే ప్రజెంట్ సమ్మర్ అయితే అయిపోతుంది, ఎండలు అయిపోతున్నాయి, మళ్ళీ ఫ్లవర్స్ అయిపోతాయని చెప్పి ఫస్ట్ ముడి వేద్దాం అని చెప్పి వేస్తున్నా. సో లీవ్స్ తీసేసి రోజెస్ అయితే అలా పెట్టేశాను. నేను రోజెస్ తింటాను, నా లిప్స్ పింక్ కలర్ వస్తాయి అని చెప్పి కూర్చొని రోజెస్ అయితే తింటుంది ఈవిడ ఇక్కడ. మా తమ్ముడు కూర్చుని వీడియోస్ తీస్తుంటే వాడిని ఎక్కిరిస్తా కూర్చుంది. అందరికీ ముచ్చట్లు చెప్తా అటు తిరిగి ఇటు తిరిగి చాలా టైం అయితే వేస్ట్ చేసేసింది. అక్కడ కూర్చుని ఇక్కడ కూర్చుని ఫస్ట్ అయితే బాల్కనీ నుంచి మొదలుపెట్టింది, లాస్ట్కి బెడ్రూమ్ అయిపోయి హాల్కి అయితే వచ్చి ఇక్కడైతే సెటిల్ అయ్యింది. ఇంకా నాకు హైట్ చాలట్లేదమ్మా, కూర్చో అంటే కూర్చుంది, నుంచో అంటే నుంచుంది. ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి డ్యాన్స్ వేసి అయితే లాస్ట్కి ఎలా అయితే రెడీ చేయించుకుంది. ఇంకా అప్పటికి కూడా మాట వినట్లేదని నీకు నేను మేకప్ వేస్తాను అంటే అప్పుడు వచ్చి డీసెంట్గా నుంచుందనమాట. తను అటు ఇటు తిరగాలని కొంచెంసేపు ఆగు అని చెప్పి చెప్తుంది నాకు. అయినా సరే అది లేట్ అయిపోతుంది, అప్పటికే చాలా టైం అయింది అని చెప్పి నేనైతే కొంచెం సేపు అని కూర్చోబెడుతున్నా. సో లాస్ట్కి అయితే ముడి అయిపోయింది అనుకున్నా. ఈలోపు అమ్మ అయ్యా అంటుంది పిన్స్ గుచ్చుకుంటున్నాయి అని చెప్పి. తర్వాత అయితే మేకప్ వేస్తానని చెప్పి కాటుకు పెట్టేసి పౌడర్ రాసేసాను. ఇంకా అడిగింది అనమాట ఐలాషెస్ అవన్నీ. అయితే నేనైతే మేకప్ బాక్స్ పోయిందని చెప్పాను. సో అందుకనే ఎతుకుతానని చెప్పి ఎతికింది, పాపం దొరక్క ఇంక అడ్జస్ట్ అయిపోయింది దాంతోనే. సో లైట్గా కాటుకు పెట్టేసి, ఆడపిల్లలకు కాటుకుంటేనే కదా అందం,
సో అందుకనే కాటికైతే పెట్టేసి నా దగ్గర ఉన్న లాక్మీ పౌడర్ అయితే రాసేసాను. ఈలోపే అటు తిరిగి ఇటు తిరిగి కొంచెం పూలైతే రాలగొట్టేస్తుంది ఈవిడ. ఇంకా లాస్ట్కి నీట్గా చేసి డ్రెస్ అది వేసి రెడీ చేసేదానికి 2 అవర్స్ అయితే పట్టేసింది మాకు. ఫైనల్గా ఇట్లా అయితే రెడీ చేసేసాను. ఎలా ఉందో చెప్పండి, లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హాస్నికి ఎలా ఉందో కూడా కామెంట్స్లో చెప్పండి. పూలమే పిల్ల గుండెను ఇల్లా దండగ అల్లా పూలమే పిల్ల